శ్రీకాంత్, మీరు మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు అయితే ప్రభుత్వం వచ్చి 2-3 నెలల్లోనే ఫార్మాసిటీ కావచ్చు మెట్రో రూట్ మీద నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్లో మరికొన్ని ప్రాజెక్టుల మీద కూడా చేంజెస్ జరగవచ్చు అని చెప్పి బయట అనిపిస్తున్న మాట. ఏ ప్రాంతాల్లో ఏ చేంజెస్ వస్తాయని మీకు ఏమైనా సమాచారం ఉంది? ఒకటండి, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక్క ప్రాజెక్ట్ అనేది అంతా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి, అంటే కన్స్ట్రక్షన్ దశలోకి వెళ్ళిపోయి ల్యాండ్ అలొకేషన్స్ అయిపోయి ప్రారంభించి ముందుకెళ్తున్నప్పుడు దాన్ని ఎవరూ ఆపరు. ఏది లేకుండా ఊరక చర్చల్లో భాగంగానే ఉండి ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి కొన్ని డెసిషన్స్ అనేవి మనం చాలా చూసాం. మన రాష్ట్రంలో కానీ మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నో చూస్తున్నాం మనం రెగ్యులర్గా, మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 ప్రాజెక్టులు ఏదైతే ఉందో, మెట్రోది అయితే నేను లోకడ మీ దగ్గర జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ అనేది టికెట్ వైబిలిటీ అంతగా ఆ ప్రాజెక్ట్కి వర్కౌట్ కాదు. అంటే చాలామంది ఈ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్కి కార్లు ఇలాంటి వాహనాలు యూజ్ చేసుకొని వాళ్ళ సొంత వాహనాల్లో వెళ్ళొచ్చే అంత విఐపీలు ఉన్నారు ఈ సైడ్. అదే మీకు ఒక దశాబ్దం క్రితం ఓవరాల్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఇదే మాట చాలామంది అన్నారు, మనకి వర్కౌట్ అవ్వదు అదే అని చెప్పి. సో మెట్రో ప్రాజెక్ట్ కన్నా వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఎందుకు వర్కౌట్ అవ్వదంటే మీరు ఎందుకు చెప్తారు? ఒకటి, మీకు ప్రజలు ఎటువైపు మనకి ప్రజలు ఎక్కువ నివసిస్తున్నారు, సామాన్య ప్రజలు మిడిల్ క్లాస్ పీపులే మెట్రో వాడతారండి. జూబిలీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళు మెట్రో ఎక్కడ. మారుతున్న కాలంతో పాటు ప్రజల్లో మా ఆలోచనలు కూడా మారుతున్నాయి. మీరు ఎందుకు అలా అనుకుంటారంటే మీకు ప్రజలకు ఏది అవసరం, ఎవరు దాన్ని ఉపయోగించుకుంటారు, ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఎయిర్పోర్ట్కి పుష్పక్ అని చెప్పి ఎయిర్పోర్ట్ బస్సెస్ని స్టార్ట్ చేశారు, ఏసీ బస్సెస్ని. మీరు ఇవాళ చూస్తే వాటి ఆక్యుపెన్సీ ఎంత ఉందండి? చాలా తక్కువ ఉంది. ఎందుకుంది చెప్పండి? ప్రజలు దానికి వాటిలో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దానికన్నా దృష్టిలో పెట్టుకొని మార్చారా? లేదంటే గత ప్రభుత్వం లేదండి, ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ అనుకున్న రోజు నుంచి కూడా ఇది వైయబిలిటీ కాదు, ఇటు అంత అవసరం లేదు, ఇది అంత అర్జెంటుగా చేయాల్సింది ఇది లేదని నేనే కాదండి, నాలాంటి చాలామంది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిపుణులు ఎంతోమంది కూడా ఈ ప్రాజెక్టు గురించి అది వైయబిలిటీ కాదు, దీనివల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి, ఆ ప్రాజెక్టు పోవటం వల్ల గవర్నమెంట్కి మాత్రం, అంటే ఆ ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టాలనుకుంటున్న డబ్బులతో ఇంకొక 3 ప్రాజెక్టులు పూర్తి చేసుకునే పరిస్థితి వస్తుందండి. గవర్నమెంట్కి ఇది ఖచ్చితంగా లాభం. రెండోది, ప్రజలకు ఇంకా ఉపయోగం. ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్కి మళ్ళీ కొత్త కనెక్టివిటీ ప్లాన్ చేశారు కదండి, మీకు అది చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఎల్బీ నగర్ అటు సైడ్ నుంచి మనకు వచ్చే ప్రజానికం అంతా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా మెట్రోలో ఎక్కువ ప్రయాణిస్తారు. దానివల్ల మనకి పొల్యూషన్ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గుతుంది. ప్లస్ ప్రభుత్వానికి కూడా టికెట్ రాబడి అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసినప్పుడు గవర్నమెంట్కి తిరిగి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఆ రాబడి కూడా రావాలండి. వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రజా ప్రయోజిత ప్రాజెక్టులు అనేది ఎన్నో తీసుకొస్తారు వాళ్ళు భవిష్యత్తులో. మనకు అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆ రోజు మీరు గమనిస్తే పాత ప్రభుత్వం ఏమిటంటే వాళ్ళు 8 సంవత్సరాల క్రితం చెప్పారండి మరి ఫార్మాసిటీ. ఈ రోజు మరి ఒక కంపెనీ కూడా అక్కడ ఎందుకు నిర్మించలేకపోయారు, ఎందుకు వాళ్ళు డెవలప్ చేయలేకపోయారు, కేవలం కాగితాలకి ఎందుకు పరిమితం అయింది? మరి నిజంగా వాళ్ళు ఒక దాన్ని ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు గత ఇంటర్వ్యూల్లో మీరు అదే ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవును, ఎందుకంటే వాళ్ళు కొత్తగా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు, తొందరగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది మంచి ప్రాజెక్టు, వాస్తవంగా ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు, కానీ ఆచరణలో వాళ్ళు చేయలేకపోయారు. ఎవరైనా మంచి చేసినప్పుడు వాళ్ళని పొగడాలండి. ఇప్పుడు వాళ్ళు మనకు బంధువులు కాదు, వీళ్ళు మాకేమి శత్రువులు కాదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఆ రోజు ఆ ప్రభుత్వం ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా ప్రజలకు మేలు చేసే విధంగానే వ్యవహరించాలి, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు తీసుకురావాలి. ప్రజలకి వాళ్ళ రోజువారీ వాళ్ళ జీవనానికి అవసరమయ్యి వాళ్ళు అదే ఇప్పుడు మెట్రో అనేది ఏంటి, మనం ఎక్కువ దూరాన్ని తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో వెళ్ళి రావడానికి ఉపయోగపడే ఒక సాధనం లాంటిది మనకి మెట్రో. సార్, కొత్త ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలపైన మీ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఒకటండి, మీరు అన్నట్టే ఇందాక కొంతమంది ఈ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, రియల్ ఎస్టేట్కి అన్ని ప్రతికూలమని కొంతమంది చెప్తున్నారు. నేనైతే ఒకటి చెప్తాను, వీరు తీసుకున్న నిర్ణయాలు కొంతవరకు మంచి నిర్ణయాలే.
ఎందుకంటే మెట్రో మేము అందరూ అనుకున్నదే, అది కరెక్ట్ కాదని. వాళ్ళు ఇప్పుడు ప్రపోజ్ చేసిన రూట్లని మాత్రం ఖచ్చితంగా మంచి రూట్లు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఫార్మాకి సంబంధించి అంటారా, ఆయన ఫార్మాసిటీ తీసేయటం అనేది కొంత బాధాకరమైన, ఎందుకంటే కొన్ని లక్షల మంది అక్కడ పక్కన కొనుక్కున్నారు కాబట్టి. కానీ సైమల్టేనియస్గా ఆయన అక్కడ ఒక స్మార్ట్ సిటీ నిర్మిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సిటీలో మనం ఇంకా దీన్ని పెద్దది చేసుకునే స్కోప్ లేదు. సో మనం అక్కడే ఒక సిటీ నిర్మించుకుందాం, ఒక గ్రీన్ సిటీని తయారు చేసుకుందాం అంటున్నారు కాబట్టి ఆ దిశగా కనుక ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది కనుక రేపు ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా కనుక ముందు ప్రభుత్వ సంస్థలు కానివ్వండి వాటిని బయటికి పంపించి, అదే ఇప్పుడు కొంగరకలాన్లో రంగారెడ్డి కలెక్టరేట్ ఇవన్నీ కనుక షిఫ్ట్ చేసినట్టు, సో వీళ్ళు కూడా నిదానంగా ముందు ప్రభుత్వ సంస్థలను అటు పక్కకు మార్చి అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన టౌన్షిప్స్ కానివ్వండి ఇలాంటివి ప్లాన్ చేసి కొంత ఎంకరేజ్మెంట్, మౌలిక వసతులు ఇవన్నీ కనుక సృష్టిస్తే డెఫినెట్గా భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. వీళ్ళు కూడా వాళ్ళలాగే కనుక కాగితాలకే ఇవన్నీ కనుక పరిమితం చేస్తే మాత్రం ఈ సేమ్ మళ్ళీ ప్రజలు వారిని ఎలా తిరస్కరించారో ఒక రోజు వస్తుంది మళ్ళీ ఎలక్షన్ అనే ఆ రోజే ప్రజల ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళ ఓటుతో మళ్ళీ వీళ్ళని కూడా ఖచ్చితంగా తిరస్కరిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం. అంటే ప్రజల్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఒక అపోహ ఉందో, అది అపోహన నిజమో ప్రచారం అయితే నడుస్తుంది. ఫార్మాసిటీ ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతుంది, యూపీ వెళ్తుంది అని చెప్పి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. అది నిజమా అబద్ధమా? యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్య గారు ఇక్కడ నుంచి దాన్ని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. సో అది ఎంతవరకు నిజమంటే మీరు ఏం చెప్తారు? ఒకటి, ఫార్మాసిటీ ఇక్కడి నుంచి తరలిపోతుంది అనేది తప్పండి. గవర్నమెంటు కేవలం భూమి మాత్రమే ఇక్కడ ఉంది ఫార్మాసిటీ నిర్మించుకోవటానికి అన్న ప్రాంతాన్ని ఇక్కడ కాదు ఇంకొక చోట మేము వాటిని దశల వారీగా 1 కాదు 10 చోట్ల విస్తరిస్తాం అని మాత్రమే మార్పు చేశారు. రెండోది, మీరు అన్నట్టు యూపీ తరలి వెళ్ళిపోతుంది అనేది మాత్రం రాంగ్ అండి. యూపీలో కూడా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఒక హబ్ అనేది తయారు చేయబోతున్నారు. అక్కడ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో మాట కాదు, ఇది బయట జరుగుతున్న చర్చలో భాగంగా ఇది ఒకటి లేదండి. అక్కడ గవర్నమెంట్ కూడా, ఎందుకంటే మన కోవిడ్ తర్వాత అందరూ చూసారు కదండి దీని ఆవశ్యకత ఎంత ఉందో, ఫార్మాసిటీ కానివ్వండి ఫార్మా కంపెనీస్ కానివ్వండి ఎంత అవసరాలు ఉన్నాయో కోవిడ్ తర్వాత అందరికీ తెలుసు. సో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా ఏంటంటే కొత్తగా మనం కూడా ఇట్లా ఒక ఎస్సీజెడ్ ఫార్మాకి సంబంధించిన ఒక ఎస్సీజెడ్ నిర్మిస్తే బాగుంటుంది, మనకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మన ప్రజలకు కల్పించుకోవచ్చు అని వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని కంపెనీలని ప్లాన్ చేసి అక్కడ ఒక 5,000 ఎకరాల్లో ఒక ఫార్మాకి సంబంధించిన ఒక ఎస్సీజెడ్ తయారు చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని హైదరాబాద్లో ఆల్రెడీ ఫార్మాసిటీలో ఇక్కడ ఎంఓయూ చేసుకున్న కంపెనీని తీసుకెళ్ళిపోవడం అలాంటి పరిస్థితి కాదండి. ఇక్కడ వాస్తవంగా అలాంటివి జరగలేదండి. జరిగినట్టయితే ఈ పాటికి కొంత ఫార్మాసిటీలో అడుగులు పడేయండి. అంటే కొన్ని కంపెనీలు కొంత నిర్మాణ దశలో కానివ్వండి ప్రారంభ దశలో కానీ అలా ఉండేది. వాస్తవం ఏంటంటే గవర్నమెంట్ దీన్ని అంతగా అంటే వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు అనుకున్న దాన్ని ఎగ్జిక్యూషన్లో చేయలేపారు. వీళ్ళు ఏం చేశారంటే పూర్తి స్థాయి వీళ్ళ దగ్గర ఉన్న నిధులన్నింటిని కూడా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులకి వీటికే పరిమితం చేశారు. దానివల్లే ఈ కొన్ని ఇప్పుడు ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ పెండింగ్ పడిపోయినాయండి. జరిగిన డ్రాబ్యాక్ కదండి.